హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. సో ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే మనకు రాయల్ ఎన్ఫీల్డ్లో మనకు వచ్చేసి హంటర్ అయితే ఉంది. మనకు హంటర్ దీనిలో రాయల్ ఎన్ఫీల్డ్లో. సో దీని ఫీచర్స్, సో ఇది ఏ విధంగా మనకు కంఫర్ట్గా ఉంటుందని మీకు చూపిస్తాను. సో ఇదండి. సో ఇది వచ్చేసి మనకు హ్యాండిలింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్ హ్యాండిలింగ్. సో మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి మొబైల్ పెట్టుకోవడానికి హోల్డర్ అయితే ఈ విధంగా కొనుక్కోవాలి మనము. సో మొబైల్ ఓడోలు వచ్చేసి బోబో. సో ఇది 1400 రూపీస్. సో మనకు బీగాలు స్కిన్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. సో లోపల రాయల్ ఎన్ఫీల్డ్ అని ఉంది, మనకు న్యూట్రల్ ఉంది బండి. సో ఈ విధంగా ఉంది. సో అంతేకాకుండా మనకు స్టార్టింగ్ వచ్చేసి ఇండికేటర్లు ఈ విధంగా ఉన్నాయి. ఇండికేటర్లు మామూలుగా ఈ లైట్ వచ్చేసి మనకు ఈ విధంగా. సో మన లైటింగ్ సిస్టమ్ వచ్చేసి పాసింగ్ లాగ్లో ఈ విధంగా వస్తాయి మనకు. చూడండి ఇట్లా వచ్చేసి అదే ఏబిఎస్ మొత్తం చూడండి స్టార్ట్ చేసినాము. సో బీడింగ్ వచ్చేసి సూపర్గా అయితే ఉంది. సో మనకు అంతేకాకుండా మనకు బ్రేక్ సిస్టమ్ కానీ క్లచ్ మూమెంట్ కానీ ఏబిఎస్. సో ముందర బ్యాక్ సైడ్ రెండు డిస్క్ ప్యాడ్లే. సో మనకు రెండు డిస్క్ ప్యాడ్లే ఏబిఎస్. సో సూపర్గా అయితే ఉంది, కంఫర్ట్ కూడా ఇది. సో బంపర్ కూడా మంచిగా ఇచ్చేసారు, బంపర్ కూడా. సో మనకు వచ్చేసి మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకోవాలనుకుంటే ట్యాంక్ కవరు, సో సీటింగ్ కవరు. సో మనకు ఇది వచ్చేసి చాలా మనకు రైడింగ్ అయితే ఉపయోగపడుతుంది. సో ఇది ఫీచర్స్ వచ్చేసి మనకు రాయల్ ఎన్ఫీల్డ్లోనే ఇది ఒక మోడల్ అంటారు. సో 350cc ఇది. సో సూపర్ కంఫర్ట్గా ఉంది, 2 మెంబర్స్కి అయితే కంఫర్ట్గా ఉంది. సో సీటింగ్ కెపాసిటీ కూడా పెద్దగా వేయడం అయితే జరిగింది మనకు. దీని ఇంజన్ పవర్ కూడా మంచిగానే ఉంది మనకు. టైర్ సిస్టమ్ కానీ మనకు ఇండికేటర్ సిస్టమ్స్ కానీ మొత్తం అవైలబుల్ మంచిగా ఉన్నాయి. సో ఇదేనబ్బా మొత్తం హంటర్ 350 యొక్క రివ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది మనకు. సో నాకైతే బాగా నచ్చింది. రైడింగ్కు ఫస్ట్ విషయానికి వచ్చేసి చూశారు కదా మొత్తం ఎట్లా ఉంది అనేది. సో దీని యాక్సెసరీస్ కానీ దీని యొక్క డిఫరెంట్ టైప్స్ కానీ దీని డిఫరెంట్ కలర్స్ కానీ. సో దీని ప్రైస్ వచ్చేసి ఒక చోట ఒక రకంగా ఉంటుందని చెప్పేసాను కదా మొత్తము. సో దీనికి ఎంత, సో బైక్తో పాటు మనకి హెల్మెట్ చాలా ముఖ్యము. సో ఆక్సల్ హెల్మెట్ అయితే మన దగ్గర తీసుకున్నారు మన బ్రోనే. సో దీని ప్రైస్ వచ్చి 4200 రూపీస్ ఇది మనకు ఆన్లైన్లో తీసుకున్నట్లయితే. సో ఈ హెల్మెట్ వచ్చేసి 2K ఉంది మనకు. సో బైక్ ఉన్న తర్వాత హెల్మెట్ చాలా కంపల్సరీగా ఉండాలి అయితే. సో అంతేకాకుండా నాతో పాటు 500 కిలోమీటర్ కంప్లీట్ చేశాడు బ్రో మనకు. 500 కిలోమీటర్ నాన్ స్టాప్గా వచ్చి కొట్టాడు అయితే. సో ఇది బెనిఫిట్ వచ్చేసి మనకు బుల్లెట్లో కన్నా ఇది గ్రౌండ్ లెవెల్ కొద్దిగా డౌన్ అయితే ఉంటుంది. సో బుల్లెట్ కొద్దిగా హెవీ ఉంటుంది. సో మనకు దాంట్లో ఇది చిన్న సైజు బాగుంది. సో సూపర్గా ఉంది రివ్యూ. దీని రివ్యూ. అంతేకాకుండా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మాత్రం నేనైతే దీనికి 5 స్టార్ అయితే ఇస్తాను. ఖచ్చితంగా బాగుంది. క్లచ్ మూమెంట్ కానీ బ్రేక్ మూమెంట్ కానీ మనకు ప్యాడ్లు కానీ మొత్తం కంఫర్ట్గా ఉంది మనకు. సో గైస్, దిస్ ఈజ్ రాయల్ ఎన్ఫీల్డ్లో హంటర్ అని 350. ఇందులో ఇది రాయల్ ఎన్ఫీల్డ్లో ఒక బేసిక్ మోడల్ ఇది ఒకటి. ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్లో ఇవి 4 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. నేను బ్లూ అండ్ వైట్ తీసుకున్నాను. ఇందులో మా ప్రతిలో ఒక అమౌంట్ పడింది. ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్గా అమౌంట్ పడుతుంది. ఒక 500 లాంగ్ ట్రిప్ కొట్టాను ఆల్రెడీ. ఇందులో రైడింగ్కు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దీనికి ఎక్స్ట్రా మనకు రైడింగ్ కోసం ఎక్స్ట్రా ఏమన్నా కావాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళే మొత్తం అంతా దీన్ని యాక్సరీస్ రైడింగ్కు సంబంధించిన బ్యానర్స్ కిట్లు ఇవన్నీ కావాలన్నా ఏమన్నా వాళ్ళే చూస్తారు. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళే మొత్తం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏం కావాలన్నా చేసిస్తారు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళే. నీకైతే కంఫర్ట్గా ఉంది కదా? ఆ రైడింగ్కు బాగా మంచిగా కంఫర్ట్గా ఉంది. సో నువ్వు ఎంత రన్ చేసావు దీంతో? ప్రజెంట్ అయితే నేను ఇందులో 1564 కిలోమీటర్స్ కొట్టా. వన్ డే నెల్లూరు ట్రిప్ కంప్లీట్ చేసా. 500 కిలోమీటర్స్ కంప్లీట్ చేసా. సో నీకు ఎట్లా అనిపించింది? రైడింగ్ ఫుల్ కంఫర్ట్గా ఉంది. ఓకే. రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. సో అంతేకాకుండా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మనము గండికోట చూస్తే కలుసుకుందాము. నెక్స్ట్ మనకు వచ్చేసి గండికోట రోపే వీడియో అయితే చేస్తాను నేను. సో ఈ బైక్లో అయితే రావడంతో జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.